సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఈరోజు సాటర్డే అనమాట, కాబట్టి మనం అయితే వెజ్. సో ఫస్ట్ టైం వెజ్ అయితే ట్రై చేస్తున్నాం మనం. మన ఛానల్ పెట్టాక వెజ్ వీడియో అయితే ఒకటి కూడా చేయాల. ఈరోజే ఫస్ట్ వీడియో. చెప్తా. గార్లిక్ నాన్ అంటే ఒక ప్లేట్కి ఒకటి వస్తుందా, రెండు వస్తాయా? రెండు వస్తాయి. గార్లిక్ నాన్ ఒకటి, పన్నీర్ మటర్ మసాలా ఒకటి. మనం వచ్చిన రెస్టారెంట్ అయితే ఇదన్నమాట, మధురం డాబానా. ఇది జనరల్గా ఇది సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంటుంది అనమాట. ఇది అవుట్స్కట్స్లో బ్రాంచ్ పెట్టారు. ఈ బ్రాంచ్కి అయితే ఫస్ట్ టైం వస్తున్నాను, నేను వరకు రాలేదు. అందుకనే టైం కూడా 6:30 అవుతుంది. సో అందుకే ఎవరు లేరు, నేను ఒక్కడినే ఉన్నా. చూద్దాం, వస్తాను మెల్లగా. మనం డిన్నర్ తొందరగా చేయడం అలవాటు కాబట్టి మనం అయితే తొందరగా అయితే వచ్చామన్నమాట. లాస్ట్ వీక్ అయితే మనకి ఇందులో మన ఛానల్లో అయితే ఒక అప్డేట్ రాలేదు. ఫుడ్ వీడియో వచ్చింది, ఫుడ్ వీడియో రాలేదు మనకి. ఒక అప్డేట్ వీడియో అయితే పెట్టాను అనమాట. ఎవరైనా మిస్ చేసి ఉంటే దాన్ని అయితే చూడండి. సో ఈ వీక్ నుంచి అంటే ఈ 2 వీక్స్ కొంచెం బిజీగా ఉన్నాను అనమాట, అందుకని అదైతే పెట్టలేదు. నెక్స్ట్ వీక్ నుంచి మనకి అడిషనల్గా ఒక వీడియో అయితే వస్తుంది. ఆ వీడియోస్ ఏంటో, ఆ సిరీస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ వీడియో చూడండి. లాస్ట్ సండే వచ్చింది అనమాట, అందుకే లాస్ట్ సండే మన ఫుడ్ వీడియో అయితే పెట్టలేదు. నేను వ్లాగ్ తీసి ఆల్మోస్ట్ 10 days పైనే అవుతుంది. సో మళ్ళీ కొత్తగా ఉంది. రోజు చేస్తూ ఉంటే ఏం ఉండదు, కానీ మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ పని చేసినప్పుడు ఎందుకో తెలియని మళ్ళీ స్టార్ట్ అనేది చేస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే. అదైతే ఓవర్కమ్ చేయాలన్నమాట. చేద్దాం మెల్లమెల్లగా. ప్రజెంట్ ఈ రోజు వరకు అయితే ఫుడ్ ఛానల్ మట్టుకే కంప్లీట్ రన్నింగ్లో ఉంది. మిగతా అన్నీ ఏదో ఒక పని వచ్చి ఆగిపోతున్నాయి అన్నమాట. దానివల్ల లైవ్లో పెట్టాలి. అదే చూస్తున్నా, మీకు రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే వస్తానంటాయి ఈరోజు నుంచి, ప్రామిస్. అక్కడ మంచూరియాస్ ఉన్నాయి, మంచూరియా చెప్పాల్సింది లేకపోతే చెప్పేసాను. నాన్ వెజ్ అయితే రకాలు చాలా ఉంటాయి. వెజ్లో మనకి పన్నీరు, మష్రూమ్ అంతే. మిగతా టమాటా కూడా ఉంది, అంత సీన్ లేదమ్మా. మష్రూము నో ఛాన్స్, అందుకే పన్నీర్ చెప్పా. కాజు కూడా ఉంది, కాజు పన్నీర్ చెప్పాల్సింది లేకపోతే. సరే చెప్పేసాంగా. కాకపోతే నాకైతే గార్లిక్ నాన్కి అయితే పన్నీర్ బటర్ మసాలాతోనే ఇష్టం. ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు, కాకపోతే బయట అయితే అలా అయితే ఇష్టం అన్నమాట నాకు, అందుకే అదే చెప్పేసా. ఈరోజు ఫుడ్ వీడియో తీయడానికే బయటకు వచ్చాను నేను. ఇప్పటివరకు ఎప్పుడు ఫుడ్ వీడియో తీయడానికి బయటికి రాలా. మిగతా పనులన్నీ కలుపుకొని ఫుడ్ తీయడానికి వచ్చా, కానీ ప్రత్యేకంగా ఫుడ్ కోసం వచ్చింది అయితే ఈరోజే.
పని కట్టుకొని అయితే వచ్చాను అనమాట. ఈ వీడియో మీకు రేపటికల్లా వచ్చేసిద్ది, ఎందుకంటే రేపు వీడియో లేదు. అందుకే ఈరోజు పని కట్టుకొని బయటకు వచ్చాను నేను. మామూలుగా అయితే ఒక వీడియో ఉంది, కాకపోతే ఆ వీడియో ఏంటంటే మనకి ఏం చెప్తాం, ఎడిటర్ ప్రాబ్లం అనుకోండి. మనకి ఎక్స్పోర్టింగ్లో ఇట్లా కొన్ని ఇష్యూస్ వస్తాయి కదా. ఇది జనరల్ ఆడియన్స్కి అయితే తెలీదు, కాకపోతే ఎడిటింగ్ చేసే వీళ్ళకైతే అర్థమైంది అనమాట. నాదేమైందంటే సగం క్లిప్స్ అన్నీ బాగానే వచ్చినాయి, సగం క్లిప్స్ అన్నీ బాగా రాలేదన్నమాట. మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో అది ఇష్యూ అనేది రిజాల్వ్ అవ్వలేదు. అందుకోసం ఈరోజు, లేకపోతే రేపు మీకు ఆ వీడియో అయితే వచ్చేది. అది చాలా బాగుంటుంది వీడియో, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలంతే. నా దగ్గర యూపీఎస్ అయితే ఉంది, కాకపోతే ఆ యూపీఎస్ దాటిన తర్వాత కూడా అది ఏమంటాం స్ట్రక్ అయిపోయింది. అందువల్ల ఇష్యూ అయితే వచ్చిందనమాట. లేకపోతే మీకు వీడియో అనేది వచ్చేది నెక్స్ట్ సండే వస్తుంది. నెక్స్ట్ సండే కానీ లేకపోతే ఆ తర్వాత వచ్చే వెడ్నెస్డే కానీ వస్తుంది అనమాట. నా సజెషన్ అయితే అంటే ఆ వీడియో అయితే మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా నా ఫేవరెట్ వీడియో అనుకోండి ఆ వచ్చేది. ఒకవేళ ఈ 20 days తర్వాత ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళకైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వాళ్ళైతే చూడండి అక్కడి నుంచి వీడియో. ఈ ఫ్యాన్ కట్టావా? మర్చిపోయా, ఈరోజు February 14th. సో ఫ్లవర్స్ ఉన్న వాళ్ళకి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నాలా సింగిల్ గాళ్ళకి మంచిగా ఫుడ్ దిక్కు, అందుకని ఫుడ్ తినడానికి వచ్చాం అనమాట. అదో కూడా ఒక కారణమే, రెస్టారెంట్స్ అన్నీ డాబాలన్నీ ఖాళీగా ఉన్నాయి. నా ఫ్రెండ్స్ మొత్తం చూసుకొని నవ్వుకుంటారు. ఇప్పుడు మామూలుగా కాదు, నేను మళ్ళీ వచ్చా ఈరోజు బయటికి. హైలైట్ అసలు లాస్ట్ ఇయర్ February 14th అయితే మా ఫ్రెండ్స్ మొత్తం, నేను, ప్రశాంత్, బాలాజీ, ఇంకా మేము 3-4 ఉన్నాం, గుర్తులేదు కానీ వీళ్ళిద్దరు అయితే గుర్తున్నారు. సో పార్క్ లాంటి చుట్టూ తిరిగా అనమాట ఈ టైంకి. అక్కడ వ్లాగ్ తీసా, కాకపోతే పెట్టలేదు. చాలా వరకు వ్లాగర్స్ అంతా ఇంతే అనమాట. చాలా వ్లాగ్స్ తీస్తాం, సగం పైన పెట్టాం, పోస్ట్ చేయమన్నమాట. మా దగ్గర అంటే నాకు హార్డ్ డిస్క్లో లేదు, తీసేసా. లేకపోతే మీరు ఇక్కడ పైన బిట్లైన వేసామని. ఎందుకు వెళ్ళాం ఆ రోజు తెలియదు, కానీ సడన్గా వెళ్ళాం పార్క్కి. మర్చిపోయా, అప్పుడు పార్క్ అండర్ కన్స్ట్రక్షన్ నుంచి అప్పుడే ఓపెన్ చేశారు, అందుకే వెళ్ళాం. గుర్తొచ్చింది ఇప్పుడు. అప్పటి వరకు ఒక 2 months మొత్తం పార్క్ అయితే ఆపేశారనమాట. మొత్తం పడగొట్టేసి లోపల అంతా రీకన్స్ట్రక్ట్ చేశారు, కొంచెం కొత్తగా చేద్దామని చెప్పేసి. దాని తర్వాత అప్పుడే లాంచ్ చేసినట్టున్నారు, అందుకోసం వెళ్ళాం మేము. నా ఐడియా కాదు, ప్రశాంత్ గడి ఐడియా ఇది, పార్క్ వెళ్దాం. కాకపోతే ఆ రోజు వ్లాగ్ మట్టుకు చాలా బాగా వచ్చింది, మనమే పెట్టలా. మర్చిపోయా, పెట్టడం కాదు, మన కెమెరా పోయింది అప్పుడు, అందుకనే లేదు. మన దగ్గర ఇంకో కెమెరా ఉంటుంది అనమాట, DJI Osmo Pocket 3 అని. దానికి గింబల్ ఉంటుంది. ఆ గింబల్ ఇష్యూ వచ్చి కెమెరా అయితే పోయిందనమాట. అదృష్టం కొద్దీ మనం అయితే రీప్లేస్మెంట్ పెట్టాం. కెమెరా సెట్ మళ్ళీ కొత్త అయితే పంపించాడు. అదృష్టం అసలు. కాకపోతే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కొన్ని నెలల్లోనే అలా జరిగింది, అందుకని అది పెద్ద డిసప్పాయింట్మెంట్ అనమాట మనకి.
ఆర్డర్ చెప్పి మనం 10 minutes అయింది ఇప్పటికి. సో ఈరోజు నుంచి ఫార్మాట్ కొంచెం మారుస్తున్నాం, లైట్ చేంజ్ చేస్తున్నాం. దీని ముందు కన్నా దాని ముందు వీడియో రెస్టారెంట్ వీడియో అనమాట అది. ఆ రెస్టారెంట్ వీడియోలో మన వాళ్ళు చెప్పింది ఏంటంటే బయట నుంచి అంతా తీసింది బాగానే ఉంది ఇంట్రడక్షన్, కాకపోతే లోపల హ్యాండ్ వాష్ది ఇంత టైం ఉంది కదా, ఇంత టైం వేస్ట్ చేయకుండా మనం టేబుల్ నుంచే స్టార్ట్ చేసి ఎండింగ్ అప్పుడు రిటర్న్ చూపిస్తే కొంచెం టైం కవర్ అయ్యిద్ది అని చెప్పేసి మనకైతే సజెషన్ ఇచ్చారనమాట. నాకు కూడా అదే నచ్చింది. సో ఈరోజు నుంచి మన ఫార్మాట్లో చేంజ్ ఏంటంటే మనం టేబుల్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. టేబుల్ నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ అప్పుడు మొత్తం రెస్టారెంట్ అంతా చూపిస్తాం అనమాట. సో ఎట్టకేలకి ఫుడ్ అయితే వచ్చేసింది. ఇక్కడ పెట్టన్నా గార్లిక్ నాన్, నా పన్నీర్ బటర్ మసాలా అనమాట. సర్వ్ చేశాను. లెట్స్ ఎంజాయ్ అవర్ మీల్. ఎగ్జాక్ట్గా 11 minutesకి అయితే వచ్చింది. బాగుంది, కారం కారంగా. కాకపోతే రోజు తినకూడదు, ఎప్పుడో ఒకప్పుడు ఒకటి పర్లా. చాలా స్పీడ్గా వచ్చినట్టే మన ఆర్డర్, ఎవరు లేని మూలని అనుకుంటా. 11 minutes కల్లా వేడివేడిగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. కాకపోతే కొంచెం తీయగా ఉంది. కారం లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే నచ్చదు. మరీ అంత స్వీట్గా అయితే లేదు, సమానంగా బాగుంది. అక్కడక్కడ కారం తగులుతూ కొంచెం కొంచెం స్వీట్గా కొంచెం బాగుంది. ఓకే బాస్.
ఎలా ఉంది టేస్ట్? బాగుంది. ఇంకోటి చెప్పే గార్లిక్. ఇప్పుడు చెప్తున్నా. మీ కర్రీ క్వాంటిటీ అయితే చాలా బాగుంది. ఇంకా చాలా ఉందన్నమాట మనకి. మనకి ఇంకా ఇంత ఉందన్నమాట. నాకైతే ఒక విషయం అర్థమైంది. ఎవరైనా కొత్తగా ఫుడ్ ఛానల్ పెట్టేవాళ్ళు ఉంటే కనుక ఇద్దరు కలిపి పెట్టండి ఫుడ్ ఛానల్, బాగా సక్సెస్ అయ్యింది. ఎందుకు చెప్తున్నానంటే మన కాన్వర్జేషన్ ఉండడానికి చూసే జనాలకు కూడా చాలా బాగుంటుంది అనమాట. నా దాంట్లో అది తక్కువ అవుతుంది. అండ్ రెండోది ఏంటంటే మీకు ఎక్కువ ఐటమ్స్ తినచ్చు. నేను ఇప్పుడు ఉందంటే రెండే తినగలుగుతున్నా, అది కూడా వేస్ట్ చేయకుండా ఉండాలనుకుంటున్నా. కాబట్టి వేస్ట్ చేయాలనుకుంటే మొత్తం మెనూలో ఉన్నాయని చెప్పి కొంచెం కొంచెం తినేసి ఇల్లు గట్టి వెళ్ళిపోతే సరిపోద్ది. కాకపోతే వేస్ట్ అయిపోద్ది కదా ఫుడ్. అలా కాకుండా ఇద్దరు ఉన్నట్టయితే ఫుడ్ బాగా షేర్ చేసుకోవచ్చు. మీకు కాన్వర్జేషన్ బాగుంటుంది, ప్లస్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇదైతే నేను టిప్ ఇస్తున్నాను. నాకైతే కుదరదు, ఎవడు లేడు. మీరు ఒకవేళ ఎవరైనా మనం చూసే జనాల్లో ఫ్యూచర్లో ఎవరైనా పెట్టాలనుకుంటే ఇదైతే నానే టిప్ అన్నమాట. After 6 months, they were. టేస్ట్ ఎలా ఉంది? ఆ టేస్ట్ బాగుంది.
అందించాడు.
వడ్లని పాకలు వేస్తున్నా. ఇది పాస్ చేస్తాను. అలా మొదలైందన్నమాట 100%లో. అది అన్నమాట సంగతి. కార్డ్ లేదా? క్యాష్ కానీ ఫోన్ పే. ఓకే. సో ఈరోజు మన బిల్ వచ్చేసరికి 350 అయితే అయిందనమాట. సో ప్రింట్ బాగా, అందుకే మీకు బిల్ కనపట్లా. కాకపోతే వర్త్ మీకు 350. బాగా వస్తాడు ఇప్పుడు. లైట్స్ ఆన్ అండ్ స్టిక్. పీడి ఫుడ్ హబ్స్ యూట్యూబ్లో మళ్ళీ వస్తా. పీడి ఫుడ్ హబ్స్. మొత్తానికి అదనమాట ఈరోజు. సో ఇకపోతే అడ్రస్ విషయానికి వస్తే ఇది మన తెనాలి టు గుంటూరు వెళ్ళే రోడ్ అనమాట, చెంచుపేట నుంచి.
సో ఎగ్జాక్ట్గా అది వచ్చేసరికి అక్కడ కనబడుతుంది లెమన్ యార్డ్ అనమాట. లెమన్ యార్డ్ ఫ్రంట్ గేట్ అది. సో లెమన్ యార్డ్ ఫ్రంట్ గేట్కి ఆపోజిట్లో రిలయన్స్ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. దానికి లెఫ్ట్ సైడ్ అనమాట మనకైతే రెస్టారెంట్. సో ఇదైతే కొత్త పెట్రోల్ బంక్ నయారా అని, ఇది మొన్న ఈ మధ్య వచ్చింది. దీనికి ఎగ్జాక్ట్గా రైట్ సైడ్లో అయితే ఉంటుంది అనమాట మనకి రెస్టారెంట్ అయితే. సో అదనమాట ఈరోజు మన ఫుడ్ విషయానికి వస్తే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. తెలిసిందేగా, హిట్ దిస్ అప్, జాయిన్ ది క్లబ్ అండ్ ఎక్స్పాండ్ అవర్ అప్ గైస్. మిమ్మల్ని మళ్ళీ 7 AM కలుస్తాను. బాయ్, నెక్స్ట్ సండే కలుద్దాం. ఇంకా మనకి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, ఇకపోతే ఇంకోటి ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం ఇంకా చేంజెస్ అవన్నీ చేద్దాం. సో ఈ ఫార్మాట్ ఎలా ఉందో చెప్పండి. ఐ మీన్ ఫార్మాట్ కాదు, మన ఇంప్రూవ్మెంట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి కంటిన్యూస్ వ్లాగ్లో. సో ఫుటేజ్ అయితే ఒక 10 minutes అయితే ఇంకా షార్ట్ వచ్చిందని అనుకుంటున్నా కంపేర్ టు మన అదర్ ఫుటేజెస్ అయితే. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. బాయ్.